రాజధాని విషయంలోనే కాదు, ఏ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆచరణాత్మక ధోరణి అన్నది ఎప్పుడూ లేదు. ఎప్పుడూ కూడా ఆయన ప్రాక్టికాలిటీకి చాలా దూరంగా ఉంటాడు. నిజంగానే ఆయనలో ప్రాక్టికల్ సెన్స్ గన ఉండింటే, ఆచరణాత్మక ధోరణి గన తనలో ఉండింటే ఇప్పటికి రాజధాని వచ్చేసిండు, అయిపోయింది ఇప్పటికి రాజధాని. ఏ హైవే పక్కన కట్టినంటే అయిపోయేది. ఈ పాటికి అది ఒక గ్రోత్ ఇంజిన్లా కానీ ఈ పొద్దు ఎదిగిండది. ఆ బీజాలు పడుండేటివి. నేను ఇదివరకే చెప్పాను, మాకు ఏ ప్రాంతం అన్నా కూడా వ్యతిరేకత లేదని. మరొకసారి మళ్ళీ చెప్తా ఉన్నా నేను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తన స్కాముల కోసమని ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు తప్ప దీంట్లో ఎటువంటి వాస్తవాలు లేవు. నేను చెప్పిన ప్రతి మాట కూడా ప్రాక్టికల్గా ఆలోచన చేస్తే ఎవరికైనా కూడా జగన్ చెప్పేది నిజమే కదా అని చెప్పి అనిపించే మాటలే. మేము తాపత్రయపడిందల్లా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగోలేవు అన్న నిజాన్ని పరిగణలోకి తీసుకుని ప్రజల ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలకు మనసులో పెట్టుకొని సంక్షేమము, అభివృద్ధి రెండూ కూడా రాష్ట్రంలో కొనసాగిస్తూ సత్వరమే ఒక గ్రోత్ ఇంజిన్ లాంటి నగరాన్ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందనే మౌలిక లక్ష్యాన్ని అప్పుడు చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం. ఒకే వర్షనే మేము చెప్తా ఉన్నాం. రాజధాని విషయంలో మేము ఇచ్చిన సలహాని ప్రభుత్వం పక్కన పెట్టిన నేపథ్యంలో సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అనేది పూర్తిగా పక్కకు పోయిన నేపథ్యంలో కేవలం అప్పుల మీదే రాజధాని పనులు ఆధారపడ్డ నేపథ్యంలో వాస్తవ పరిస్థితులు 1,00,000 ఎకరాల అమరావతిలో కేవలం రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, నీళ్లు, కరెంటు కోసమే ఇంత డబ్బు పెడితే ఇక ప్రజలు, రాష్ట్రం ఏం కావాలి అని మరొకసారి ప్రశ్నిస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారికి ఒకటి చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న ఈ స్కాములు, ఈ దోపిడీలు ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా వెలుగులోకి వస్తాయి. రాజధాని పేరుతో ప్రజలను పణంగా పెట్టి కేవలం దోపిడీయే ఆలోచనతో తాను చేస్తా ఉండేటివన్నీ కూడా వెలుగులోకి ఖచ్చితంగా వస్తాయి. రానున్న రోజుల్లో రాజధానికి సంబంధించిన ప్రతి పనిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంతెంత మెక్కుతున్నారో అవన్నీ కూడా ఈరోజు చెప్పినట్టుగానే సాక్ష్య ఆధారాలతో సహా మళ్ళీ చెప్తూనే ఉంటాం. చంద్రబాబు నాయుడు గారికి మాత్రం దేవుడు గట్టిగా మొట్టికాయలు వేస్తాడు. ప్రజలు కూడా ఖచ్చితంగా మొట్టికాయలు వేసే రోజు కూడా త్వరలోనే ఉంది, తాను చేస్తా ఉన్న ఇంత అన్యాయపు ధోరణి వల్ల. రామాయణం అంతా ఇన్నాక రామునికి సీత ఏమైందని, రామునికి సీత ఏమైందని అడిగితే ఎట స్వామి,
ఇంతసేపు గంట సేపు నీకు చెప్పిన సుదీర్ఘంగా నువ్వు చెప్పిన ప్రతి పాయింట్ నీకు అర్థమయ్యేట్టుగా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా అర్థమయ్యే విధంగా సవివరంగా చెప్పిన. Sir, you said, sir, you alleged that so much astronomical amount of corruption is happening. So, how do you think it can be stopped from happening? You should say. You are the journalist. You have the pen. No, we write what they say and what you write. But practically, how do you think it can be stopped? You have all the tender documents in place. None of these things are spoken out of the air. Everything has got evidence. Everything is properly documented. Whatever I've spoken about has got documented evidence. I think all those documents are available, and you being a journalist should take it up and make it a national issue. What about those companies indulging in these tenders and contracts? Do you think they will react? ఎంత చేసినా అంతే. ఇప్పుడు ఏం చేయగలుగుతాం? ఏం చేయగలిగే ప్రస్తుతానికైతే ఏం చేయలేము. మనం వచ్చిన తర్వాతనే ఎంక్వైరీలు ఏదైనా చేయగలుగుతాం, అంతే కదా. ప్రస్తుతానికి ఏం చేయగలుగుతాం? విలేకరుల సమావేశం పెడతాం, విలేకరుల ద్వారా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పే కార్యక్రమం చేస్తాం. మీరు ఎంక్వైరీ చేసి మీరు కూడా మీ పత్రికల్లో రాయండి, మీరు కూడా మీ పేపర్లలో మీ టీవీలలో చూపించండి అని చెప్పగలుగుతాం. కానీ మేనేజ్మెంట్లు ఆంధ్రప్రదేశ్లో అయితే ఆల్రెడీ కుమ్మక్కై ఉన్నాయి. వీళ్ళంతా కూడా కలిసికట్టుగా ఉన్నారు. సో ఇంకా నేషనల్ మీడియా ఏదైనా అవకాశం ఉంటే వాళ్ళకి ఏదైనా చెప్పగలిగిన చెప్తాము. వాళ్ళు కూడా సగం కరప్ట్ అయ్యి సగం చెడిపోయి ఉన్నారు. కాబట్టి ఏం చెప్పగలుగుతాం? ఇవన్నీ రేపు పొద్దున మన ప్రభుత్వం వచ్చినప్పుడు మనం ఎంక్వైరీలు చేసి ఇవన్నీ ప్రజల ముందర తీసుకొచ్చే కార్యక్రమం పెడతాము. నువ్వు చేసిన తప్పు చేసిన వాళ్ళందరికీ ఆ రోజు శిక్ష పడుతుంది. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఈ చట్టబద్ధ అంశానికి సంబంధించి తీర్మానం చేయబోతున్నారు అనేది ఒకటి చెప్తా ఉన్నారు కదా సార్. అక్కడ చర్చ అక్కడ కూడా ఈ కరప్షన్ దాని గురించి మీరు డిస్కస్ చేస్తారా? ఈ అమరావతికి సంబంధించిన కరప్షన్ పైన పార్లమెంట్లో ఎన్ని ఏదైతే చెప్పినామో పార్లమెంట్లో కూడా ఖచ్చితంగా చెప్తాం. సాధ్యం ఒకటే రమేష్ గుర్తుపెట్టుకోండి, ఎక్కడ కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, నోబడీ ఈస్ అగెయిన్స్ట్. అమరావతికి వ్యతిరేకంగా ఎవరు లేరు. బట్ సాధ్యం కాదని తెలిసి ఇంత డబ్బులు పెట్టడం ఇంపాసిబుల్ అని చెప్పి తెలిసి 2 లక్షల కోట్ల రూపాయలు ఏంది స్వామి? రోడ్ల కోసము, కరెంటు కోసము, డ్రైనేజీల కోసము, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం పెట్టడం ఏంది? ఆల్రెడీ ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ప్రదేశాన్నంతా పక్కన పెట్టడం ఏంది? 2 లక్షల కోట్లు అసలు సాధ్యం అయ్యేదేనా? నువ్వు 7 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి 8,000 కోట్లు ఖర్చు పెట్టగలిగినాడు. 5,500 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి స్కాములు చేస్తా ఉన్నాడు. ఏ రకంగా సాధ్యం అవుతుంది? సాధ్యం కానిది ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తూ రాష్ట్ర ప్రజలకు అసలు ఏ క్యాపిటల్ లేకుండా చేసే కార్యక్రమం జరుగుతుంది కుట్రలో భాగంగా. వేరే ఇంతకుముందే నేను చెప్పా, మావిగన్ ప్లాన్ బి. సరే, నేను చెప్పిన విశాఖపట్నం ఆలోచన నీకు నచ్చలా, సరే మావిగన్ ప్లాన్ బి చెప్పిన. హైవే పక్క డిక్లేర్ చేసి హైవే పక్కన కట్టు. ఆ బిల్డింగ్ ఇంకా ఆ నుంచి షిఫ్ట్ చేశాడు కట్టు, ఇంకా పూర్తిగా మొదలు పెట్టలే కదా, షిఫ్ట్ చేశాడు కట్టు. అట్లీస్ట్ ఈ ప్రాంతం అంతా బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. డెవలప్మెంట్ కోసమే ఇటు రోడ్లు అక్కడ వేయడానికి, కరెంట్ వేయడానికి, ఎలక్ట్రిసిటీ, సేవరేజ్ కనెక్షన్లకు, ఇటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే 2 లక్షల కోట్లు అవసరమని తెలిసినా కూడా అది అసాధ్యమని చెప్పి కళ్ళ ముందే కనిపిస్తా ఉన్నప్పటికీ ఇంకా రైతుల్ని, ప్రజల్ని మభ్యపెట్టాలని తాను ఉన్నన్ని నాళ్ళు అప్పులు తెచ్చి అమరావతి పేరు చెప్పి స్కాములు చేసి దోపిడీ చేసేదే ఆయన ప్లాన్. ఈ దోపిడీ నుంచి డైవర్షన్ కోసమే అసెంబ్లీలో తీర్మానాలు అంటూ డ్రామాలు. నిజంగా ఇంతకుముందే నేను చెప్పినాం, ఎవరు కూడా అమరావతికి వ్యతిరేకం కాదని. కానీ ఇది సాధ్యం కాదని
అంత ఖర్చును తట్టుకునే స్తోమత రాష్ట్రానికి లేదు అని, ఇది లేదు కాబట్టే ప్రజలకు భారం ఉండకూడదని రాష్ట్రంలో ఇతర ప్రాంతాలను రోడ్డు మీద పడేయకూడదు అని, అభివృద్ధి సంక్షేమం ఆగిపోకూడదు అని హైదరాబాదు, చెన్నై, బెంగళూరు లాంటి మెట్రో నగరాలతో పోటీ పడే పరిస్థితి మనకు కూడా ఒక గ్రోత్ ఇంజిన్ ఉండాలని ఆరాటంతో రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద సిటీ విశాఖపట్నంకు అలాంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి దాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేశాం. స్వార్థమేమి లేదు. మోస్ట్ ప్రాక్టికల్గా సాధ్యమయ్యే పని, రాష్ట్రానికి గుదిబండ కాకుండా మరోవైపున ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాను చేయాల్సిన బాధ్యతలు నిర్వహిస్తూ మోస్ట్ ప్రాక్టికల్గా ఏది చేస్తే బాగుంటుంది అని చెప్పి రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద నగరమైన విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేస్తూ ఆ దిశగా అడుగులు వేశాం మేము. కర్నూలు న్యాయ రాజధానిగా పెట్టాలనుకున్నాం. శ్రీబాగ్ ఒడంబడిక మెడ్రాస్ ప్రెసిడెన్సీ నుంచి చూస్తే కొన్ని సంవత్సరాలు, కొద్ది రోజుల పాటు కర్నూలు రాజధానిగా ఉండేది. హైదరాబాద్ తెలంగాణ ఎప్పుడైతే జాయిన్ అయిందో, భాషా ప్రవక్త రాష్ట్రాల కింద ఎప్పుడైతే ఆవిర్భావం చెందిందో, అప్పుడు హైదరాబాదుకు అవకాశం ఇస్తూ అప్పటిదాకా కర్నూలు రాజధానిగా ఉన్న ప్రాంతాన్ని అప్పుడు శ్రీబాగ్ ఒడంబిక ప్రకారం అక్కడ హైకోర్టు పెట్టాలని చెప్పి ఒక ఒప్పందం కుదిరింది. దాన్ని గౌరవిస్తూ కర్నూలును న్యాయ రాజధానిగా పెట్టాలనుకున్నాం. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగించాలని చెప్పి కూడా నిర్ణయించాం. తీసేయాలనుకోలేదు ఎప్పుడు కూడా. సాధ్యం కాదు కాబట్టే మోస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్ తీసుకొచ్చినాం. మా ఆలోచనలలో ఎక్కడా కూడా అమరావతిని నిర్లక్ష్యం చేయలేదు. ఇన్ఫాక్ట్ ఈ ప్రాంతంలో 5 ఏళ్ల పాటు రైతుల కౌలును పెంచినాం. రాజధానిలో ఇచ్చే పెన్షన్లు 5,000 కూడా మేము తీసుకుపోయినాం. ఈ ప్రాంతంలో ప్రజలకు మంచి చేయాలని, రైతులకు మంచి చేయాలని చేస్తాం. ఇవన్నీ కూడా మా ఆలోచన అంతా కూడా ఆచరణాత్మక ఆలోచనలు, మోస్ట్ ప్రాక్టికల్ ఆలోచనలు, సాధ్యమయ్యే ఆలోచనలు. ప్రభుత్వం తన బాధ్యతగా ప్రజలకు చేయాల్సిన ప్రతి మేలు కూడా చేస్తూ, ప్రభుత్వం మీద, ప్రజల మీద అప్పుల భారం మోపకుండా అతి తక్కువ పెట్టుబడితో విశాఖపట్నంలో ఆల్రెడీ అక్కడే ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కు కాస్త మెరుగులు దిద్ది అదనంగా కొన్ని భవనాలు కడితే చాలు ఒక గ్రోత్ ఇంజిన్లా మారుతుంది. దీనికోసం కేవలం 10,000 కోట్లు ఖర్చు పెడితే చాలు. అది కూడా ఒకేసారి పెట్టాల్సిన అవసరం లేదు. సంవత్సరానికి 2,000 కోట్లు చొప్పున 5 ఏళ్లలో పెడితే చాలు. ఆటోమేటికలీ విశాఖపట్నం ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి వెళ్ళిపోతుంది. ఒక గ్రోత్ ఇంజిన్ తయారవుతుంది. చదువుకున్న మన పిల్లలకు ఎక్కడికెక్కడికో, చెన్నైకో, బెంగళూరుకో, హైదరాబాద్కో ఇలాంటి నగరాలకు పోవాల్సిన అవసరం లేకుండా మనకు కూడా ఒక మహానగరం తయారవుతుంది అని చెప్పి ఆరాటపడ్డాం. కానీ దీని మీద చంద్రబాబు నాయుడు గారు
ఆయన ఎల్లో మీడియా వాళ్ళ ముఠా కేవలం వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ బెనామీలు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళు కొనుగోలు చేసిన ల్యాండ్ రేట్లు పెంచుకునే దానికోసం